పవన్ కళ్యాణ్ జగన్ని శత్రువుగా చూస్తాడు, జగన్ పవన్ కళ్యాణ్ శత్రువుగా చూస్తారు. ఓ రకంగా చెప్పాలంటే బద్ధ శత్రువులుగా, పుట్టు శత్రువులుగా వ్యవహరిస్తున్నారు ఇద్దరు కూడా. అదే సందర్భంలో నాయకులకి మాత్రం అట్లాంటిది లేదు, కొంతమంది ఆ రకంగా ఉంటుండొచ్చు. అయితే నిన్న ఒక సంఘటన, బొత్స పెద్దరికం చాలా పెద్ద ఆయన, వాస్తవంగా పెద్దిరెడ్డి వీళ్ళందరూ కూడా నిన్న అసెంబ్లీకి మూవ్ అయ్యారు. ఎందుకంటే ఈ పబ్లిక్ అకౌంట్స్ కమిటీకి సంబంధించిన ఎలక్షన్ దృష్టిలో పెట్టుకుని. అయితే ఎప్పుడైతే తమకు రాదనుకున్నారో వచ్చేసే టైంలో అక్కడ పవన్ కళ్యాణ్ కారు ఎక్కడానికి వస్తున్నాడు. కరెక్ట్గా ఆ టైంలో వీళ్ళు అక్కడ ఉన్నారు. పవన్ కళ్యాణ్ చూసి ముఖం తిప్పుకున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు. పెద్దిరెడ్డి కూడా అవతలకు వెళ్ళిపోయారు. బొత్స వాళ్ళతో మాట్లాడుతున్నారు అప్పటిదాకా. ఆయన వాళ్ళతో వెళ్లకుండా ఆగారు. ఆగి పవన్ కళ్యాణ్ చూసి నమస్కారం పెట్టారు. కారు ఎక్కబోతున్నటువంటి పవన్ కళ్యాణ్ బొత్స నమస్కరించడం చూసి వెనక్కి వచ్చారు. దాంతో బొత్స సత్యనారాయణ కూడా 4 అడుగులు ముందుకేసి ఆయన ఆలింగనం చేసుకున్నారు. ఆయన భుజం తట్టేసి వెళ్ళిపోయారు పవన్ కళ్యాణ్. ఇది ఇంకేముంది, బొత్స సత్యనారాయణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వదిలేసి జనసేనకి వెళ్ళిపోతారు అన్నటువంటి ప్రచారం చేసడం ఓ పక్కన జరిగింది. వాస్తవంగా పెద్దరికం బొత్స చూపెడితే ఆ పెద్దరికానికి విలువ ఇచ్చారు పవన్ కళ్యాణ్. బొత్స సత్యనారాయణ వెళ్ళరా, ఖచ్చితంగా ఏదైతే తనకి ఇంకా టర్మ్ ఉంది అందులో ఫ్లోర్ లీడర్ పోస్ట్ ఇచ్చారు. భవిష్యత్తులో ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎదగదు అనుకున్నప్పుడు వెళ్తే వెళ్ళొచ్చాము, కానీ ఇప్పుడైతే వెళ్తారని నేను అనుకోను.